ఓపెన్ సోర్స్ DB ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో MariaDB 10.4 వర్షన్ని ఫెడోరా 32 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఫెడోరా 32, ఓఎస్ బిట్ నేమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, అది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం MariaDB ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? మనం MariaDB.org వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనము డౌన్లోడ్స్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్యాకేజ్ని బేస్డ్ ఆన్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, మీకు అక్కడ డౌన్లోడ్ చేద్దాం. థింక్ పేజ్ ఇంకా లోడ్ అవుతున్నట్టుంది. లెట్ ఇట్ లోడ్. చూడండి, ఇక్కడ మనము డౌన్లోడ్ MariaDB సర్వర్ అనేది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు 10.5 ఉంది, 10.4 ఉంది. 10.5 అనేది రీసెంట్గా రిలీజ్ చేశాడు, ఇంకా డెవలప్మెంట్ వర్షన్, స్టేబుల్ వర్షన్ కాదు. మనకు MariaDB 10.4 అనేది స్టేబుల్ వర్షన్. మనం దాన్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఓకే, ఈ 10.5 అయినా 10.3 అయినా 4 అయినా అంతా సేమే ఉంటుంది ఇన్స్టలేషన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము టార్ ఫైల్, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ కూడా ఉన్నాయి. మన ఇక్కడ ఇన్స్టలేషన్ ఏంది మనం డిస్కస్ చేసేది repository ఇన్స్టలేషన్ కాబట్టి మనం ఏం చేద్దామంటే repositoryకి వెళ్ళేసి ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఫెడోరా కదా, ఫెడోరా. మన ఈవెన్ మనకు 32 బిట్ కాదు, 32 వర్షన్ కదా మనకు ఫెడోరా ఉండేది, 64 బిట్. ఈవెన్ మన 31 ప్యాకేజ్ తీసుకొని 32లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఓకే, డోంట్ వరీ. మన ఫెడోరా 31 కాదు మనకు ఉండేది, ఫెడోరా 32. బట్ మేము ఫెడోరా 31 అనేది క్లిక్ చేసాం. సో ఇక్కడ మనం ఏంటంటే రిపాజిటరీ ఒకటి తీసుకొని అక్కడ ఆల్రెడీ ఒకవేళ ఉందనుకోండి మీకు ఓల్డర్ వర్షన్ని, దాన్ని రిమూవ్ చేసేసుకొని మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎక్కడ మనకి ETC repository ఉంటుంది, అక్కడ మనం ఒక ఫైల్ ఉంటుంది మనకు. ఎక్కడెక్కడ లొకేషన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ ఐ థింక్ 10.3 సమ్ వర్షన్ ఉంది. దాన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే మనం రిపాజిటరీని రిమూవ్ చేద్దాం. ఓకే, MariaDB.repo అనేది. తర్వాత అక్కడ నుంచి మనం కాపీ పేస్ట్ చేద్దాం. ETC repository MariaDB.repo కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. అక్కడ ఉండే కోడ్ మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. ఎందుకంటే రిపాజిటరీ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకే, మీకు ఆల్రెడీ ఉండే ఫైల్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి కొత్తది క్రియేట్ చేయండి. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లా ఉండేది అట్లా కాపీ పేస్ట్ చేయండి, అంతే. సేవ్ అండ్ రిపీట్. ఓకే, అది ఫ్రెండ్స్. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ విత్ దట్ ఈస్ కాపీడ్ కరెక్ట్లీ ఆర్ నాట్ అని. చూడండి, కాపీ చేశాను నేను. అది ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ కమాండ్ అంతే, sudo dnf install MariaDB server, అంతే, ఒకే కమాండ్. చూడండి ఫ్రెండ్స్, అన్ని ప్యాకేజెస్, డిపెండెన్స్ ప్యాకేజెస్ అన్నీ అవే తీసుకుంటుంది, అదే చేసేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. ఓకే, చూడండి, క్లయింట్, సర్వరు, ఇంకా మిగతా ఏమైనా డిపెండెన్స్ ప్యాకేజెస్ ఇక్కడ చూడొచ్చు మీరు. MariaDB సర్వరు, క్లయింట్, కామన్ లైబ్రరీస్, బూస్ట్ ప్రోగ్రామ్స్ ఆప్షన్, గలేరా క్లస్టర్, పేర్ల DBA, అవన్నీ డిపెండెన్స్ ప్యాకేజెస్ అన్నీ అదే ఇన్స్టాల్ చేస్తుంది. జస్ట్ వైజాం 1 by 1 అదే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇట్ విల్ గెట్ ఇన్స్టాల్. ఫ్రెండ్స్, మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు OS లెవెల్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ గోస్ టు డిఫాల్ట్ లొకేషన్స్, యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, చూడండి, ఈ 6 ప్యాకేజెస్ 1 by 1 మనకి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇది ఇన్స్టాల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సర్వర్కి కొంచెం టైం పట్టవచ్చు, మిగతా ప్యాకేజ్ అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి, ఫాస్ట్గానే అయిపోతున్నాయి. బట్ మేబీ సర్వర్ ప్యాకేజ్ మైట్ గెట్ టైం అనమాట, అది కొంచెం టైం పట్టచ్చు. చూద్దాం. చూడండి, సర్వర్ ప్యాకేజ్ ఈజ్ టేకింగ్ లిటిల్ బిట్ మోర్ టైం కంపేర్ టు అదర్ ప్యాకేజెస్. చూడండి, క్లియర్గా ఉంది. 10.4.13 అనేది మైనర్ వర్షన్, 10.4 అనేది మేజర్ వర్షన్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఏమన్నా చెప్పేటప్పుడు 10.4 వర్షన్ అని చెప్పాలి, మైనర్ వర్షన్ అంటే 10.4.13 అని చెప్పాలి. అలా 6 ప్యాకేజెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్. సర్వర్ ప్యాకేజ్ ఒక్కటి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ఎంటర్ కొట్టాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి, స్టిల్ ఇట్ విల్ రన్.
మనం ఒకసారి ఎంటర్ కొట్టి చూద్దాం అయిపోయిందా లేదని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోలేదు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు లాస్ట్ సర్వర్ ప్యాకేజ్ కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, మ్యాక్సిమం 2-3 మినిట్స్లో అయిపోవాలి. ఎందుకంటే MySQL MariaDB ఇవన్నీ మనకు చాలా తొందరగా ఇన్స్టలేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్, లెస్ దాన్ 10 మినిట్స్ మ్యాక్సిమం అంతే. ప్యాకేజ్ అంతా డౌన్లోడ్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం అనుకోండి, క్యాన్ ఇన్స్టాల్ వెరీ ఈజీలీ. మ్యాక్సిమం 10-15 మినిట్స్ పడుతుంది. చూడండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అదేమో ఇన్స్టాల్ అయింది, బట్ రన్నింగ్ స్క్రిప్ట్ లేట్లని ఉంది. సో లేట్ ఇట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ Ctrl+C కానీ Ctrl+Z అట్లా ఏమి టైప్ చేయొద్దు. ఈవెన్ ఎంటర్ కావాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, Ctrl+C అంటే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ కావాలి. వెయిట్ చేద్దాం. సో మ్యాక్సిమం అయిపోవచ్చింది, మ్యాక్సిమం 1-2 మినిట్స్ తీసుకుంటుంది. ఓకే, మీరు కావాలంటే ఒక 2 మినిట్స్ వీడియోని స్కిప్ చేయండి. నేనైతే అలానే పెడుతున్నా, ఎందుకంటే కంప్లీట్గా మీకు ఎంత టైం పడుతుందో మీకు తెలియడానికి అంతే. ఓకే, మీరు కావాలంటే ఒక 2 మినిట్స్ స్కిప్ చేయండి. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకి. చూద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు ఇన్స్టాల్. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనం కంప్లీట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకే, సర్వర్ ప్యాకేజ్ కొంచెం టైం పట్టింది అంతే. బై డిఫాల్ట్ డేటా డైరెక్టరీ పాత్ ఎక్కడ తీసుకుంటుందంటే varlib MySQL. సో డేటా డైరెక్టరీ ఇక్కడ ఇన్స్టలేజ్ కూడా అయిపోయింది. సో ప్రోగ్రామ్స్, యూటిలిటీస్, కమాండ్స్, అప్లికేషన్స్ అన్నీ ఒకటే, అవన్నీ మనకు యూజర్ బిన్లో ఉంటాయి. అదే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం సర్వీస్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ రెడీ. మనకు కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఈటీస్లో ఉంటుంది. my.cnf is the default configuration file for MariaDB. అది ఫ్రెండ్స్. ఓకే, అది బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన సర్వీస్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. MySQL యూటిలిటీ యూజ్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు మనము. దానికంటే ముందు మనం సర్వీస్ని స్టార్ట్ చేయాలి కదా. ఓకే, సర్వీస్ స్టార్ట్ చేయడానికి మనము MySQL d --- యూజర్ MySQL యూజ్ చేసి స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్గా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, MariaDB is going to start. అది ఫ్రెండ్స్. యూటిలిటీస్ అన్నీ మనకు MySQLతోనే స్టార్ట్ అవుతాయి, మరియాతో ఏం స్టార్ట్ కావు, ఎందుకంటే ఇది MySQL కదా స్టార్టింగ్ నేమ్, అందుకని MariaDB అనే ప్రోగ్రామ్స్ అని ఏమి ఉండవు. సో డైరెక్ట్గా మనం MySQL యూటిలిటీ యూజ్ చేసి క్యాన్ లాగిన్ ఇన్ టు ద MariaDB సర్వర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇమీడియట్గా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. సెట్ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఆల్టర్ యూజ్ చేసుకోవచ్చు. సెట్ పాస్వర్డ్ ఈక్వల్ పాస్వర్డ్ ఆఫ్ నేను root@123 అని స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇంకా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ నేను జస్ట్ లైట్ పాస్వర్డ్ ఇచ్చాను. ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆల్టర్ యూజర్ నేమ్. బై డిఫాల్ట్ రూట్ ఈజ్ ద డిఫాల్ట్ అడ్మిన్ యూజర్ ఫర్ MySQL. హోస్ట్ విల్ బి లోకల్ హోస్ట్. Then identified by password. We can give alter user or set password. We have 2 ways to reset the password. Adi friends. First time without password we have logged in with MySQL utility. Then next time onwards we need to use. మనం క్విట్ కావడానికి /q ఇవ్వచ్చు, exit ఇవ్వచ్చు, క్విట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. 3 కమాండ్స్ ఉన్నాయి, మీ ఇష్టం. 3 కమాండ్స్లో ఏదైనా యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు MySQL ఇస్తే లాగిన్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే MySQL -u యూజర్ నేమ్ -p then password which we have set root@123. అది ఫ్రెండ్స్. క్విట్ కాల్ అనుకుంటే /q. అది ఫ్రెండ్స్. ఓకే, మీరు /q ఇవ్వచ్చు, క్విట్ ఇవ్వచ్చు, ఎగ్జిట్ ఇవ్వచ్చు. నేను జస్ట్ చూపిస్తున్నా. ఏ కమాండ్ యూజ్ చేసినా సేమ్ కెన్ క్విట్ ఫ్రమ్ ద సర్వర్. అది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది మనం ఇన్స్టలేషన్. అక్కడ మీరు పైన చూడవచ్చు 10.4 వర్షన్ ఇన్స్టాల్ చేసాం. అది ఫ్రెండ్స్. మనం ఒకవేళ సర్వీస్ను డౌన్ ఎలా చేయాలంటే MySQL admin యూటిలిటీ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా డౌన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ చెక్ చేద్దాం వెదర్ MySQL ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. సో MySQL ఈజ్ రన్నింగ్ విత్ MySQL utility. We can use MySQL admin utility. We can set down the server. Username, password, set down. అది ఫ్రెండ్స్. సర్వీస్ని డౌన్ చేయొచ్చు మనం. ఒకవేళ స్టార్ట్ చేయాలంటే సేమ్ MySQL d యూజ్. ఇప్పుడు చూడండి సర్వీస్ లేదు. సో MySQL వాజ్ డౌన్. MySQL స్టార్ట్ చేయాలంటే సేమ్ MySQL d యూజర్ నేమ్ MySQL. అదే ఫ్రెండ్స్. చూడండి MySQL ఈజ్ రన్నింగ్. అదే ఫ్రెండ్స్. డౌన్ చేయాలనుకుంటే MySQL admin, స్టార్ట్ చేయాలనుకుంటే MySQL d డేటా డైరెక్టరీ కానీ ఇవ్వచ్చు.
లేకపోతే వితౌట్ డేటా డైరెక్టరీ బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో తీసుకుంటుంది. మన ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, సర్వీస్ రన్ అవుతుంది. మనం సెట్ డౌన్ చేయాలంటే సేమ్ కమాండ్ MySQL admin యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ డౌన్. అది ఫ్రెండ్స్ మనకి ఇన్స్టలేషన్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, మన అన్ఇన్స్టాల్ చేయాలో ఎలా చూపిస్తా ఫ్రెండ్స్ మనకు. ఓకే, అన్ఇన్స్టాల్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ వాట్ ఆర్ ద ప్యాకేజ్ వీ హ్యావ్ ఇన్స్టాల్ దట్ వీఆర్ నీడ్ టు అన్ఇన్స్టాల్ బై షెడ్యూలింగ్ సర్వర్. ఓకే, మీరు జస్ట్ MariaDB గ్రేప్ ఇవ్వండి, RPM F1కి ఇవ్వి, వాట్ ఆర్ ద ప్యాకేజ్ వీ హ్యావ్ ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ విల్ కమ్, జస్ట్ రిమూవ్ అంతే ఫ్రెండ్స్. ఇంకా మిగతా 2 ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా అన్ఇన్స్టాల్ చేయాలంటే చేసుకోవచ్చు. నేను ఇంకా 3 ప్యాకేజ్ అన్ఇన్స్టాల్ చేస్తున్నా. బట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే డేటా డైరెక్టరీ బై డిఫాల్ట్ ఇట్ వోంట్ గెట్ డిలీట్ అనమాట. కాన్ఫిగరేషన్ ఫైల్ వెళ్ళిపోతుంది, డేటా డైరెక్టరీ అనేది పోదు. అది మాత్రం మనం మాన్యువల్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే. చూడండి, ప్యాకేజెస్ అన్నీ డిపెండెన్స్ ప్యాకేజెస్ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి, మనకేం ప్రాబ్లం ఏం లేదు. సో దానికి స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి విల్ చెక్. ఇట్ షుడ్ బి ఎంటీ నౌ. అది ఫ్రెండ్స్ చూడండి, వ్యాలిడ్ MySQL అనేది వెళ్ళిపోయి ఉంటుంది, అది అలానే ఉంటుంది. సో దాన్ని మాన్యువల్గా మనం రిమూవ్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ ఫైల్ చూద్దాం ఒకసారి. కాన్ఫిగరేషన్ ఫైల్ మోస్ట్లీ డిలీట్ అయిపోయి ఉంటుంది. చూడండి, లేదు, ఓన్లీ డేటా డైరెక్టరీ ఒకటి బై డిఫాల్ట్ మనం మాన్యువల్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనకు కంప్లీట్ అన్ఇన్స్టలేషన్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను MariaDB పైన తెలుగులో పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. బాయ్.